అందరికీ స్వాగతం సుస్వాగతం. నా ఈ విద్యా ప్రేరణ యూట్యూబ్ ఛానల్కి మీరందరూ సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళైతే మంచిదే. ఇంకా చేయకుండా మిగిలినటువంటి వారికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంకా కొత్త విషయాలను మీరు నేర్చుకోవడానికి, వ్యాకరణము పైన ఉన్నటువంటి పట్టును సాధించడానికి, మరియు మన తెలుగు భాష రాయడానికి చదవడానికి ఎలా ఉపయోగపడతాయి మొదలైనటువంటి అంశాలను మీరు ఇప్పుడు తెలుసుకోవడానికి ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ ఈ ఛానల్కి మీరందరూ భాగమై 10 మందికి పంచి ఈ ఛానల్ని డెవలప్ చేస్తారని, అనగా అభివృద్ధి చేస్తారని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతూ, ఈవేళ మనం చెప్పుకొనబడినటువంటి భాగము ఏమిటంటే, ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి అచ్చులు, దాంట్లో ఉన్నటువంటి విభాగాలు, వాటిలో ఉన్నటువంటి విషయాలు మనం కొన్ని తెలుసుకున్నాం. దాని తర్వాత హల్లులు ఎలా వాడాలి, అందులో పరుషములేవి, సరళములేవి, మరియు స్థిరములు అయినటువంటి అక్షరములు ఏవి, వీటిని గురించి మనం నిన్న తరగతిలో మనం తెలుసుకున్నాం. ఇందులోని హ్రస్వ, దీర్ఘ మొదలైనటువంటి అక్షరాలు, సంయుక్త, సంశ్లేష అక్షరములు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా వాటిపైన మీకు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా వాటిని మీరు తెలుసుకోవడానికి కోసం మీ కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే వాటిలోని భాగంగానే మనం 3 కోసం చెప్పుకోలేదు. అవి ఏంటంటే, ఈ బోర్డు పైన నేను రాసి వీటిని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇదేదో ఎందులో చూసి రాసినవి కావు. ఇవి నా స్వంతంగా ఊహించి, నా సొంతంగా తయారు చేసినటువంటి, నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు వీటిని నేను తయారు చేసి నేను రాసి మీకు అందిస్తున్నాను. ముఖ్యంగా మనం 0 అంటాం, అరసున్న అంటాం, తర్వాత విసర్గము అంటాం. ఇవి వాడుకంలో చాలా వరకు 0 అనేది మనం గణిత శాస్త్రంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. కనుకనే 0 అని అనడం సరి అని పదం కాదు. ఎందుకంటే దానిని చెప్పే విధానం మాత్రం ఈ 3కి దాదాపుగా సంస్కృత సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంస్కృత సంబంధమైనటువంటి ఈ అక్షరాలు, వీటిని ఉభయ అక్షరములు అని అంటారు. ఉభయ అక్షరములు అని వీటిని మనం చెప్తాం. ఉభయము అనగా 2 వైపులా అని, 2 వైపులా సాకారంగా పనిచేసినటువంటి అక్షరములు. ఇవి అచ్చులలో కానీ, హల్లులలో కానీ, దేనిలో కానీ ఇమిడిపోయినటువంటి అక్షరములు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, విసర్గ అన్నటువంటివి మనం సంస్కృత భాషలో వాడుతాం. అనగా వ్యావహారిక రూపంలో ఉన్నటువంటి సాధారణ భాష మనది కనుకని వాటిని వాడకానికి ఉపయోగపడదు. అది దాదాపుగా మనం ఛందస్సు పరంగా కావ్యము ఏదైనా పద్య కావ్యానికి సంబంధించినటువంటి దానిపైన ఎక్కువగా ఈ విసర్గ అన్నటువంటి వాటిని వాడుతారు. ఇక అర్ధబిందువు అన్నది ఉంది, దానిని అరసున్న అని చెప్తారు. కానీ అది కూడా నా దృష్టిలో అలా పలకడం
ఉచ్చరించడం సరి అనేది కాదని నా భావన. ఎందుకంటే ఈ పాండిత్యము అనేది ఇది గద్య పద్య అనే రెండు భాగాలు మనకి ఉన్నాయి. అందులోని గద్య భాగానికి అవసరం లేదు. ఏది అవసరము అంటే ఇక్కడున్నటువంటి పూర్ణ బిందువు అవసరం గద్యానికి. కానీ పద్యానికి మాత్రం పూర్ణ బిందువు అవసరమే, మరియు అర్ధ బిందువు అవసరమే, విసర్గం కూడా అది మరింత అవసరమే. కానీ ఇవి మీరు ఇక్కడ చూడండి, ఉభయాక్షరములు అన్నటువంటి విషయాన్ని నేను ఇక్కడ రాశాను. ఇవి 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలలో మొదటిది 0 అంటాం. పొరపాటు చేసి కూడా సాధ్యం ఉన్నంత వరకు చదువుకున్నవారు ఎవరైనానో దానిని 0 అని పలకడం నా దృష్టిలో తప్పని నేను భావిస్తున్నాను. కానీ వ్యవహారిక రూపంలో మనం మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా దాన్ని 0 అని అంటాం. కానీ వ్యాకరణ రూపంలో లేదా మనం పద్య రూపంలో ఉండేటప్పుడు మాత్రం దీనిని మనం 0 అనడం సరి అయినది కాదని నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను. దీనిని మరి ఏమని ఉచ్చరించాలి అని అంటే దీనిని పూర్ణ బిందువు అని చెప్తాం. ఇప్పుడు పౌర్ణమి అన్నటువంటి మాట ఉంది. పౌర్ణమి అనగా అర్థం ఏమిటంటే దాని అర్థం పూర్ణము అంటే మొత్తము వృత్తాకారములో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా నిండి ఉండడము పౌర్ణమి అంటాం. ఏంటి నిండి ఉంటుంది? దాని నిండా కాంతి నిండి ఉండి మనకి ప్రసరింప చేస్తుంది. అందుకే దానిని పౌర్ణమి అంటాం. పౌర్ణమి ప్రకృతి అయితే దానిని వికృతి రూపం పున్నము అని అంటాం. పున్నము అంటాం అంటే మనం వ్యవహారిక రూపంలో పలికేటప్పుడు దానిని మనం పున్నము అంటాం. పున్నం వస్తోంది అని అంటుంటాం. అందుకే దానిని వ్యవహారిక రూపంలో వాడేటప్పుడు మాత్రమే, అనగా సాధారణముగా మన అమ్మ ఇచ్చినటువంటి మొదటి గురువుగా మనకి ఇచ్చినటువంటి మాట అదే వ్యవహారికము. దానిని ఇంగ్లీష్లో లింగ్విస్టిక్ లాంగ్వేజ్ అని అంటారు. దీనిని ఈ పూర్ణ బిందువు ఒకటి, రెండవది అర్ధ బిందువు అని మాత్రమే చెప్పాలి. దానిని అరసున్న అని అనరాదు. ఇది 2వ విభాగం. ఇక 3వ విభాగం విసర్గ. ఇది చెప్పినప్పుడు ఈ 3 అక్షరాలు మనం పలికేటప్పుడు ఒకటి పూర్ణ బిందువు, రెండవది అర్ధ బిందువు, మూడవది విసర్గము అని ఈ 3 అక్షరాలని మనం వ్యాకరణ పద్ధతిలో మనం చెప్పాలి. కానీ అది ఉపాధ్యాయులైనా లేదా విద్యార్థులకు మనం తప్పక నేర్పించవలసినటువంటి విషయం. అందుకే ఇది మీకు గుర్తు చేస్తున్నాను. మీ అందరూ తెలుసు, మీరు పండితులు, మీ అందరికీ తెలిసినటువంటి కొంతమంది పెద్దవారు కూడా ఇది చూడవచ్చు. చూసి ఇది ఎంతవరకు కరెక్టో కాదా అన్నది నాకు కమెంట్ రూపంలో పెట్టారు. ఇంకొక మాట మనం తెలుసుకోవాలి. అదేమిటంటే ఉభయాక్షరము అని. ఉభయాక్షరము అంటే ఇందాకే చెప్పాను. అంటే దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఆ 2 అర్థాలు ఏమిటంటే మన అవసరాన్ని బట్టి అది అచ్చులకు కానీ లేదు హల్లులకు కానీ మనం తీసుకున్నందున, మనం వాటిని వాడుకున్నందున ఇవి 2 ప్రక్కల కూడా మనం వాడుకోవచ్చు అని దాని అర్థం. ఉభయము అనగా ఏమిటంటే దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఆ 2 అర్థాలలో ఏమిటంటే అవసరాన్ని బట్టి అది అచ్చులుగా వాడుకోవచ్చు, లేదా హల్లులుగా కూడా మనం వాడుకోవడానికి ఉపయోగపడినటువంటి అక్షరాలు. ఆ 2 విధాలు ఏవి? ఒకటి అచ్చులు కానీ, 2 హల్లులు కానీ. దేని పక్కనైనా వీటిని మనం కుడివైపున దీనిని వాడుకోవడానికి వీలుగా ఉంటాయి. అది
ఎడమ వైపును వాడుకోవడానికి వీలు పడవు. ఎందుకంటే వాటికి బలం అన్నది లేదు. అందుకని మనం అమ్ అని పలుకుతాం, అహ్ అని పలుకుతాం. అమ్ అన్నటువంటిది ఆ పక్కన సున్నా పెడితే ఆ పక్కన సున్నా పెడితే దాన్ని అమ్. కానీ చాలామంది ఆ పక్కన విసర్గం పెడితే దాన్ని ఏమని పలుకుతారో తెలుసా? ఆహా అంటారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ ప్రొనౌన్సియేషన్. బికాస్ ఆఫ్ దాని ఉచ్చారణ ఎలా ఉంటుంది అంటే ఆహ్ అని ఉండాలి. అక్కడ ఉన్నటువంటి మొదటి అక్షరం యొక్క శబ్దాన్ని వినపడుతూ ఇక్కడ ఉన్నటువంటి విసర్గానికి మనం దాన్ని కూడా శబ్దాన్ని వినిపించాలి. అంటే రెండు అక్షరములకు న్యాయాన్ని చేకూర్చగలిగేటట్టు దాన్ని ఉచ్చరించాలి. అంతేగాని దాన్ని ఒక అక్షరం ఆహా అంటే అది హా అంటే ఆ పక్కనే హా, అది తప్పో రైటో మీరో గ్రహించాలి. కనుకని నా దృష్టిలో అలా ఉచ్చరించడం తప్పని నా భావన. దానిని ఆహ్ అనాలి. చాలామంది దానిని ఇలా రాస్తూ ఉంటారు. ఏమని? అమ్ ఇది ఒక అక్షరం అయితే ఆహ్ అని ఉండాలి. రెండో ఆ రాస్తుంటారు చాలామంది, ఆహా అని. ఇది చాలా 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 తప్పు. ఇది తప్పు. రెండు అచ్చులే ఆ ఆ. కానీ ఇక్కడ ఉండేటప్పుడు దీన్ని చాలామంది రెండో ఆరాసి విసర్గమిస్తారు. అది సరైనది కాదది. రెండు హ్రస్వ అక్షరములు హల్లులై ఉండవలను. రెండు హ్రస్వ అక్షరములు హల్లులై ఉండవలను. అలా ఉంటేనే ఇది కరెక్ట్. ఇలా ఉంటే ఇది రాంగ్. ఇలా రాయకూడదు. అంటే ఇది ఈ ఆ అనే అక్షరం, ఇక్కడ ఈ పూర్ణ బిందువు అనే అక్షరం, ఈ రెండింటిది ఇది కుడివైపున ఉన్నందువల్ల దీనికి బలం చేకూరింది. అంటే ఇది పూర్ణ బిందువు, ఇది ఆ, ఇది అచ్చు. అచ్చులలో ఈ రెండు ఉన్నాయి. ఏవి? ఉభయాక్షరములు రెండు ఉన్నాయి. వీటితోని కలుపుతాయి కదా మనకి మొత్తం 16 అవుతున్నాయి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మొదటి ఆకు పక్కని పూర్ణ బిందువు, రెండవ ఆ పక్కని ఉన్నటువంటి విసర్గ. ఇలా రాయాలే కానీ రెండో ఆ రాసి దాని పక్కన విసర్గం ఇవ్వడం తప్పు అని నా భావన. ఇక రెండవది, ఇది ఎలా ఉభయాక్షరం అంటే మీకు చెప్పాను. ఏమిటంటే అవి రెండు రకములని. రెండు రకములు అనగా ఏది అంటే అటు అచ్చులలో ఉపయోగపడుతుంది, ఇటు హల్లులలో కూడా ఉపయోగపడుతుంది. కనుక దానిని ఉభయాక్షరములు అని అంటారు. ఇకపోతే ఈ అచ్చుల ధర్మాలు హల్లుల ధర్మాలను కలిగి ఉంటాయి. అంటే ఈ రెండు ఉభయాక్షరాలకు ముందు ఉన్నటువంటి అక్షరం రెండింటికి సమన్యాయము కల్పించగలిగి ఉండాలి. దేని శబ్దాన్ని విడవకుండా మనం పలకాలి. కానీ ఒక శబ్దాన్ని వినిపించి ఒక అక్షరం రాస్తే అక్కడ అన్యాయం అవుతుంది, సమన్యాయం కానే కాదు. అందువల్ల రెండు ఈ అక్షరాలు ఉభయాక్షరాలు అయినప్పటికీ దానిని ఎడమవైపున ఉన్నటువంటిది అది హల్లో లేదా అచ్చో ఏదైనా కూడా ఆ శబ్దాన్ని వినిపిస్తూ ఆ పక్కనే ఉన్నటువంటి అక్షరాన్ని కూడా సమానంగా గౌరవం ఇవ్వవలసినటువంటి ధర్మం మన ఉచ్చారణకు ఉంది అని నా ఆలోచన. ఇక రెండవది పోతే వీటి హల్లుల ధర్మాలను అచ్చుల ధర్మాలను కలిగి ఉంటాయి. ఇది మొదటి పూర్ణ బిందువుకి ఉన్నటువంటిది. అంటే ఉభయాక్షరములకు ఉన్నటువంటి లక్షణం. ఉభయము అంటే రెండు వైపులా న్యాయం చేయగలిగినటువంటివి. అది విసర్గమా, లేదు పూర్ణ బిందువా, లేదు అర్ధ బిందువా అన్నది. ఇక్కడ అర్ధ బిందువు అన్నది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది మనం వ్యావహారిక రూపంలో వాడుకోము. ఇక రెండవది విసర్గము అనేది ఇలా ఉంది. దీనిని కూడా వ్యావహారిక రూపంలో వాడడం చాలా అరుదు, అది వాడడం కూడా. ఇక రెండవ పోతే సున్నా.
అనగా ఇక్కడ మీకు పైన చెప్పాను, ఇప్పుడే చెప్పాను సున్నా అని ఎందుకు అనరాదు అని. దీనిని ఏమని అలాని ఒకవేళ వ్యవహారిక రూపంలో పిలవాలి అంటే దీనికి నిండు సున్నా అని పిలవాలి. ఇక్కడ సున్నా అని రాశాను, నిండు సున్నా అంటే దానికి గౌరవం అని ఇచ్చినట్టు, అంటే భాషకు గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. భాషకు మనము గౌరవం ఇచ్చినటువంటి వాళ్ళం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, మీకు తెలుసు. అలాంటి మన ఈ తెలుగుని మనం రక్షించుకోవాలి అని అనుకుంటే స్పష్టత ఎంతో, అక్షర స్పష్టత ఎంతో అవసరం. ఆ స్పష్టతను మనం పరిపూర్ణంగా న్యాయం చేయగలిగి ఉండడం. దీనిలోని సున్నా అన్నటువంటి పదాన్ని మనం హుందాగా అనగా డిగ్నిటీగా ఆ అక్షరాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వగలిగి ఉండాలి. ఏమిటా గౌరవం అనగా ఆ సున్నాని పూర్ణ బిందువు అని మనం ఉచ్చారణ చేయాలి. అంతేగాని అది సున్నారా అంటే సున్నా అంటే మనం మ్యాథమెటికల్గా ఆలోచించినా కూడా సున్నా అంటే అది గణిత శాస్త్రానికి, మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఒక భాష. అందుకని ఆ సున్నాకి మనం సున్నాగా అంటే వాల్యూ లేనటువంటి అక్షరంగా మనం పలకడం సరి అనేది కాదు. దానికి ఉన్నంత వాల్యూ పక్క అక్షరానికి ధైర్యాన్ని చెప్తుంది, పక్కన ఉన్నటువంటి అక్షరానికి ధైర్యం చెప్తుంది. ఏమని? నేను నీకున్నాను. ఛందస్సులోకి మనం వెళితే అమ్ అ అనే అక్షరం ఉంది, ఇది లఘువు అవుతుంది. అదే దాని పక్కన మనం సున్నా పెట్టామనుకోండి, ఇదేమవుతుంది? వెంటనే దీని సహకారం దీనికి వచ్చి ఇదేమవుతుందంటే గురువు అయిపోతుంది. చూసారా? అంటే దీనిని ఒంటరిగా వదిలేస్తే దానికి విలువ ఉండాలి. ఎందుకంటే అది లేకపోతే వ్యవహారిక రూపంలో కానీ సంస్కృత రూపంలో కానీ ఆ పదానికి అసలు పదమే లేదు. పదానికి కాదు, పదమే లేదని చెప్పాలి. దానిలో ఎటువంటి సందేహము లేదు. దీని పక్కన ఉన్నటువంటి దాన్ని అలాంటప్పుడు అది ఎందుకు పనికిరానిదిగా వాడడం సరే అనేది కాదు. దానికి ఇవ్వవలసినటువంటి గౌరవం వాటికి తప్పకుండా మనం ఇవ్వాలి. ఇప్పుడు మనం అది ఆలోచించి దానిని మనం గౌరవంగా పూర్ణ బిందువు అని గౌరవంగా దానిని పిలవాలి. ఇక దానిని పూర్వానుస్వరము అంటారు. అంటే పూర్వము అనగా అర్థం ఏమిటంటే ముందు అని అర్థం. అనుస్వరం అంటే దానిని పలకడానికి సహకారం చేసినటువంటి అక్షరం. దీనిని పూర్వము ఉన్నటువంటి అక్షరమునకు హెల్పింగ్ లెటర్గా ఉపయోగపడుతుంది, సహాయాక్షరముగా ఉపయోగపడుతుంది. ఇప్పుడే మీకు చెప్పాను ఏమని. ఇప్పుడు ఈ అన్ని ఉంది, ఈ అనే అక్షరం అచ్చు ఉంది. ఈ అచ్చుకు సున్నా పెట్టాం అనుకోండి పక్కనే, ఇప్పుడే చెప్పాను. అంటే పూర్ణ బిందువు వచ్చింది. వచ్చి చేరితే దాన్ని ఏమని పిలుస్తాం? ఇమ్మ ఇమ్మ అని పిలుస్తాం. అంటే ఈ సందర్భము కొన్ని సందర్భాలలో ఇలా మనకి వస్తాయి, ఇమ్ అని. దాన్ని మామూలుగా రాసుకుంటే ఇదే అక్షరం ఇమ్ అని మనం రాస్తే ఆ సున్నా లేకుండా ఇలా రాయాలి, ఇమ్ అని. కానీ ఇంత ప్రయత్నం చేసే బదులు దాని పక్కని ఈ పక్కని ఒక పూర్ణ బిందువు అని పెడితే చాలు. దీని గౌరవం పెరుగుతుంది, దీనికి బలం వస్తుంది. మొదటి పూర్ణ అంటే పూర్వ స్వరము అంటే అర్థం ఏమిటి? స్వరము అనగా దాని యొక్క శబ్దం, అక్షర శబ్దం. స్వరం అనగా అక్షరము యొక్క శబ్దం. ఆ శబ్దానికి ఈ స్వరాన్ని ఈ పూర్వ స్వరానికి అనుస్వరం అంటే దానికి సహకారముగా పనికొచ్చినటువంటి బిందువు. ఒకసారి మీకు అర్థమవుతుందో కాలేదు. ఇక్కడ ఉన్నటువంటిది మనకి పూర్వస్వరం అంటే పూర్వము అంటే ముందున్నటువంటి అక్షరము, అక్షర శబ్దము, ముందున్నటువంటి అక్షర శబ్దము. ఆ శబ్దమునకు పూర్ణ బిందువుని మనం దాంట్లో యాడ్ చేస్తే, పూర్ణ బిందువుని దానిలో యాడ్ చేస్తే దానికి వచ్చింది. దానిని దీని స్వరాన్ని రెండింటిని ఒక స్వరంగా కాకుండా రెండు స్వరాలను, రెండు శబ్దాలను సమన్యాయం చేసి
మనం న్యాయం చేయాలి. ఇది సమన్యాయం చేయాలి. అందుకే దీన్ని ఈ సున్నా పెట్టుకుంటే ఇమ్ అయినా అదే శబ్దానికి ఇక్కడ ఇమ్ అన్నటువంటి అక్షరం ఆ సున్నాకి బదులుగా వాడుకునే అక్షరం ఇమ్ అని. ఆ సున్నాకి బదులుగా మనం వాడే అక్షరం ఇమ్. ఇది చూసారా? అందుకని స్వరము పూర్వస్వరము అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి అక్షరం దాన్ని ప్రక్కనే చేరినటువంటి పూర్ణ బిందువు. ఈ రెండు అక్షరములు ద్వారా రెండు స్వరాలను మనం స్వరాలకి న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఉచ్చరించబడుటకు ఈ అక్షరము మనకి అనుస్వరంగా ఉపయోగపడతాయి. అంటే స్వరము అనుస్వరం. స్వరము అంటే మొదటిది, అనుస్వరము అంటే రెండవది. అంటే నేను ఇలా రాశాను, మీకు చెప్పడం అలా చెప్తున్నాను. ఏమిటి? పూర్వస్వరము అనుస్వరము అంటే పూర్వము అంటే మొదటి ఉన్నటువంటి అక్షరమునకు, అనుస్వరము అంటే ఇంకొక శబ్దము ఆ అక్షరము పక్కకు వచ్చి చేరడం. ఆ అక్షరమే పూర్ణ బిందువు. అంటే పూర్ణస్వరానికి తర్వాతను అనుస్వరానికి న్యాయము చేకూర్చబడినట్లయితే దాని వలన ఆ అక్షరానికి అనగా అపూర్ణ బిందువుకి తిరిగి ఊపిరి వస్తుంది. ఇది దీనికి అర్థం. ఇది సున్నా వస్తే ఇమ్ కదా. ఈ ఇమ్ అన్నటువంటి అక్షరం దీన్ని ఏమంటారు? వ్యంజ్యము అని అంటారు. వ్యంజ్యము అనగా అర్థం ఏమిటి అంటే దానికి ప్రాణము లేనటువంటి అక్షరం అనగా ఏమిటి? ఏది సహకారం లేకపోతే దాని అర్థం ఏదీ ఉండదు. కానీ పూర్వస్వరము ఉంటే దాని పక్కనే ఉన్నటువంటి అక్షరం ఈ పూర్ణ బిందువు కానీ లేదా ఈ శబ్దం కానీ, అంటే ఈ రెండు శబ్దాలు ఒకటే. పూర్ణ బిందువు ఉమ్ అన్నటువంటి శబ్దము ఒకటే, రెండు స్వరాలు ఒకేలా ఉంటాయి. కానీ అక్షర రూపాన్ని ధరించినప్పుడు ఇలా మనం రాయడం సరి అనేది కాదు. ఎందుకు కాదు అని మీరు అడిగితే, ఇందుమతి అని ఉంది. ఇందుమతి అని ఉందనుకోండి, ఇక్కడ ఇందుమతి అని ఉంది. సపోజ్ నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నది ఇమ్, ఈ కింద ఉన్నటువంటిది ఇమ్. కానీ మనం అదే ఇందుమతిని ఇలా రాస్తే ఏం బాగుంటుంది చెప్పండి? ఇమ్ మతి అని రాస్తే ఏమైనా అర్థం ఉందా? ఏమైనా ఉందా? లేదు. కనుకని దాన్ని ఇలా వాడడానికి కొన్ని సందర్భాల్లో అది ఉపయోగపడదు. వ్యంజ్యము అంటే ప్రాణము లేనటువంటిది. అంటే అది లేకపోతే మళ్ళీ హల్లులు లేవు, హల్లు అక్షరాలు లేవు. ఏవి లేవు? కా నుంచి మళ్ళీ రా వరకు, కా నుంచి రా వరకు తిరిగి ఉండవు. అవి ఉంటేనే ఏమిటది? ఇప్పుడు ఒక కా తయారు కావాలంటే ఇక్, ఇది వ్యంజ్యము, దానికి ప్లస్ ఆ చేర్చామనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్స్ టు కా. అంటే ఇది ఒక హల్లు అక్షరం తయారైంది. కనుకని దీని అవసరం ఉంది. కానీ మనం రాసేటప్పుడు పూర్వస్వరం అనుస్వరం ఈ రెండు స్వరాలు ఒకటే. ఈ రెండు స్వరాలకు న్యాయము చేకూర్చినప్పుడే తెలుగు భాష ప్రాముఖ్యత పెరుగుతుంది అని నా భావన. అందుకే ఇంకొకటి ఉంది, సున్నా తర్వాత అనునాసికమును కానీ మీరు తప్పకుండా మనం చేస్తున్న తప్పులు కూడా తెలుగులో అది ఏమిటంటే, మనం సున్నా తరువాత చివరి సున్నా తరువాత చివర ఉన్నటువంటి సున్నా మనం చాలా సందర్భాల్లో రాస్తాం. నేను వస్తాను లేదా మేము వస్తాం అని రాస్తుంటారు. మేము వస్తాం అని ఇలా రాయడం రాంగ్. ఇది రాంగ్. ఇది గల కారణం ఏమిటంటే, మీకు నిత్యము ప్రతి సందర్భంలోనూ మీరు ఆడే ప్రతి మాటలోనూ తప్పకుండా ఉత్వముతో చివరి ఆంతి అక్షరం ఉంటుంది. దానిని నిత్యము అంటాం. నిత్యము అంటే ఎల్లప్పుడూ నీవు ఏ పదము వాడినా
ఉకార శబ్దాన్ని చివరి భాగంలో మనం వింటాం. మీరు గమనించుకోండి, మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా చదువుతున్నప్పుడు కానీ మీరు ఒక్కసారి చూడండి. నీవు తిన్నావా అని అడిగాను. ఇప్పుడే తిన్నాను అని అన్నావు. ఇప్పుడే తిన్నాను. ఈ నువ్వులో ఉన్నటువంటి అక్షరాన్ని మీరు గమనించాలి. అంతర్భాగంలో ఉన్నటువంటి శబ్దాన్ని గమనించాలి. ఆ అంతర్భాగంలో ఉన్న శబ్దం ఏంటి? ను అంటే ఊ అన్నటువంటి శబ్దం ఉంది. ఈ ఊనే నిత్యము అని అంటాం. ఆ ఊనే మనం నిత్యము అని చెప్పవలసి ఉంది. కనుకనే చివరి భాగంలో రాసేటప్పుడు మేము వస్తాము అని రాయాలి తప్ప సున్నా అనేది మాత్రం ఏనాటికి చివర సున్నా వాడరాదు. ఎప్పుడు అంటే పదము చివర వస్తున్నటువంటప్పుడు పూర్ణ బిందువు ఉన్నప్పుడు పూర్ణ బిందువుని వాడడం సరి అయినది కాదు. ఆంత్యములో నమస్కారము అనాలి తప్ప నమస్కారం అని అంటే అది అర్ధరహితము. మన తెలుగు ప్రాధాన్యత, మన తెలుగు గొప్పతనం, అనేక మంది కవులు, తెలుగు కవులు మన భాష పట్టుత్వాన్ని గురించి తెలియజెప్పారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కనుకని తెలుగు భాష మనం మాట్లాడుతున్నప్పుడు ఆంత్యములో అనగా చివరగా ఎప్పుడూ కూడా మనం సున్నాతో పూర్తి చేయరాదు. ఆ సున్నా బదులుగా అంటే పూర్ణ బిందువుకి బదులుగా మనం వాడినటువంటి అక్షరం ము అన్నటువంటి శబ్దం. నమస్కారము, భోజనము చేశాము, అల్లరి చేయకూడదు. మీరు ప్రతి అక్షరం చివరి అక్షరం చూడండి. ఊ ఊ ఊ ఊ అన్నటువంటి శబ్దమే వస్తుంది. అది అందుకే ప్రతి పదంలో ఆ ఉకారము దాగి ఉంటుంది. చివరి భాగంలో మనం మాట్లాడే కానీ చదివినా కానీ చివరి భాగంలో తప్పకుండా ఉకారము అన్నటువంటి శబ్దంతో ఆంత్యము కావాలి గనక ఉకారానికి అంత ప్రాధాన్యం ఉన్నది. అందుకే మనం చెప్పేటప్పుడు నమస్కారము, సంస్కారము, రాయడము, చదవడము, పరిగెత్తడము, నడవడము ఇలాంటి అన్నింటినీ కూడా చివరి భాగంలో ఉన్నటువంటి స్వరము తప్పకుండా ముకారమై ఉండవలను, లేదా దుకారమై ఉండవలను, లేదు కుకారమై ఉండవలను. ఇలా ఉండాలి. కానీ మనం సున్నాతో ఆ వాక్యాన్ని పరిపూర్ణము చేయరాదు. ఆ వాక్యము పూర్తి అయిన చివరి భాగంలో మాత్రం మనం ఫుల్ స్టాప్ అంటాం. అంటే పూర్తిగా ఆగమని, అక్కడ ఆగు అని ఒక చుక్క పెడతాం, ఒక డాట్. ఆ పెట్టినటువంటి చుక్క ముందు ఉన్నటువంటి ఎడమవైపు ఉన్నటువంటి శబ్దమును మనం సున్నాతో ఎప్పుడూ అంతము చేయరాదు. ఇది మాత్రం ఫండమెంటల్. మీరు ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ ఇట్. డోంట్ ఫర్గెట్ ఇట్. వై ఐఎమ్ సేయింగ్. మీరు అది మాత్రం తెలుసుకోండి. ఈ సున్నాను వ్రాయడం తప్పు. అదేవిధంగా సున్నా తరువాత అనునాసికమును కానీ ద్విత్వాక్షరమును కానీ వ్రాయరాదు. చూసారా? అనునాసికము అనగా అర్థం ఏమిటి? ముక్కులో నుంచి పలికినటువంటి అక్షరములు చివర ఉండరాదు. సున్నా ఉండరాదు, అనునాసికములు కూడా ఉండరాదు. అనునాసికల అక్షరములు ఏవి? మనం కావర్గంలో చివరి అక్షరం ఇంగా అని, అది ఎప్పుడు చివర రాయకూడదు, రాదు. ఇక ఇన చివర చావర్గంలో వచ్చినటువంటిది అనునాసిక అక్షరం. దానిని కూడా మనం ఎప్పుడు చివరలో రాయరాదు, రాకూడదు. ఇక వచ్చినటువంటిది దాని తర్వాత నా అన్నటువంటి శబ్దం అనునాసిక అక్షరం. దానిని కూడా చివర వాడడం ఉండదు, రాయకూడదు. తర్వాత వచ్చినటువంటిది నా అంటే పంక్తి అనగా ఆ వాక్యము చివరి భాగంలో నాతో పూర్తి కాదు అంటే దానిని ఇన్కంప్లీట్ సెంటెన్స్. దాని తర్వాత ఉండాలి ఏవైనా కానీ అక్కడితో ఆ పంక్తిని ఫుల్ స్టాప్తో ఆపరాదు. అలా ఆపినా అది ఆ వాక్యం పూర్తిగా కంప్లీట్గా రాంగ్. అలా ఉండకూడదు. తర్వాత మా అక్కడితో కాదు. ము ఉంటే ఫుల్ స్టాప్, ను ఉంటే ఫుల్ స్టాప్, ఊ ఉంటే ఫుల్ స్టాప్. అంటే ఊ అంటే ఇది అచ్చుల్లో ఊ కాదు. దు అంటే అక్కడ ఊ ఉండాలి.
కాదు, అక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. అలా ఉంటేనే ఆ వాక్యం పూర్తిగా చెల్లుబాటులోకి వస్తుంది, లేకపోతే అది తప్పు. ఇకపోతే ఈ సున్నా విలువేంటో చెప్తున్నాను. అదేవిధంగా సున్నా తర్వాత అనునాసికంలో రాకూడదు. ఏంటి? ఇప్పుడు సున్నా రమ్ అని ఉంది. రమ్ తర్వాత ఈ అనునాసిక అక్షరములు ఏది? ఇంగా, ఇన, ణ, న, మ అన్నటువంటి అక్షరములు సున్నా తర్వాత ఎప్పటికీ రారాదు. అలా వచ్చినా ఆ వాక్యము చెల్లుబాటు కాదు, అది చల్లదు కూడా. తర్వాత ద్విత్వ అక్షరములు నువ్వు కానీ రాయరాదు. ద్విత్వము సంయుక్తము రెండూ తెలుసు. ఆ వాక్యము చివరి భాగంలో మనం వా అన్నటువంటి అక్షరం వా కింద వా కానీ, కా కింద కా కానీ, పా కింద పా కానీ, తా కింద తా కానీ, ఏదన్నా కానీ వాటిని అన్నింటినీ ద్విత్వము అంటారు. ఆ ద్విత్వ అక్షరములు అని అంటారు. వాటిని వాక్యము చివరిని పరిపూర్ణంగా రాయరాదు. అంటే దాన్ని తవ్వా అని అన్నాం, వా కింద వా ద్విత్వ అక్షరం, దాని కింద అది ఇన్కంప్లీట్ సెంటెన్స్. దాన్ని కూడా ద్విత్వ అక్షరములు కూడా ఆ పంక్తిలో అంటే ఆ వరుసలో ఆ పదానికి చివర సున్నాను వ్రాయడం తప్పు. అదేవిధంగా సున్నా తర్వాత అనునాసికములు వాడడం తప్పు, లేదా ద్విత్వాక్షరములు కానీ రాయడం తప్పు. ఇవి ఆ విధంగా సున్నా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఇక అవేంటో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఉభయాక్షరాల గురించి తెలుసుకున్నాం, రెండు సున్నా గురించి తెలుసుకున్నాం. ఆ రెండు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా రెండు ఉండిపోయాయి. అవేది అంటే అరసున్నా. ఇది కూడా అలానే పలుకుతారు. అరసున్నా ఏంటి? అరగుండులా అలా చెప్పడం తప్పు కదా. తెలుగులో వ్యావహారిక రూపంలో ఉండవచ్చు. అంటే నిరక్షరాస్యులైనటువంటి వారు ఎవరైనా ఉండవచ్చు, వాళ్ళు పలకవచ్చు. కానీ చదువుకున్న వారు మరియు విద్యార్థులకు మనం నేర్పించవలసింది దానిని పూర్ణ బిందువు, అర్ధ బిందువు, విసర్గ అన్నటువంటి మాటలనే చెప్పాలి తప్ప దానిని సున్నా, అరసున్నా, విసర్గం ఇదేంటి, అది ఏంటది, అది కాదు, అలా అనరాదు. ఇక్కడ నేను ఎందుకు సున్నా అని అరసున్నా అని రాశాను, ఇలా చెప్తారని నేను రాశాను. దీనిని గౌరవంగా ఇందాక మనం చెప్పుకున్న పూర్ణ బిందువు అని, లేదా నిండు సున్నా అంటే గౌరవం, పూర్ణ బిందువు అంటే మరీ గౌరవం. కానీ సున్నా అంటేనే చిన్న ప్రమాదం ఉంది. అనరాదని నేను అనను, కానీ అలా అనడము తెలుగుకి మనం ఇవ్వవలసినటువంటి గౌరవం కాదు. ఇక అరసున్నా, దీనిని అర్ధ బిందువు అని అంటారు. ఇక్కడ అర్ధానుస్వరము అంటే అది పూర్ణ బిందువుని మనం పూర్తిగా ఉన్నటువంటి బిందువు కనుక ఇది అర్ధానుస్వరం. ఎలా పలుకుతాం దాన్ని పలికే విధానం ఏంటి? దానికి కూడా ఒక సహకారి కావాలి. అంటే పూర్ణస్వరం ఒకటి ఉండాలి. పూర్ణస్వరానికి అది పనిచేస్తుంది. ఇప్పుడు ఇది తా రాశాం, దాని పక్కనే ఈ అర్ధ బిందువుని రాశాం. ఇప్పుడు ఈ రెండు స్వరాలు ఉన్నాయి. తా, దీన్ని ఏమని పలుకుతాం? దీని శబ్దం ఏది? ఇది ఎలా పలుకుతాం? దాని స్వరం ఏది? స్వరం కావాలి కదా. దీనికి స్వరం ఉంది, తా అనే స్వరం ఉంది. కానీ దీని స్వరం ఏంటి తెలుసా? దీనికి స్వరం ఏమీ కాదు. ఇక్కడ ఉన్నటువంటి అర్ధ బిందువును తా అన్నటువంటి స్వరాన్ని ఇక్కడ మనం రాశాం. ఈ అర్ధ బిందువు స్వరం ఏంటంటే అన్నటువంటి శబ్దం. ఇక్కడ ఉన్నటువంటి తా అన్నటువంటి స్వరానికి ఈ అర్ధ బిందువు యొక్క స్వరం ఏమని చేరింది అంటే ఆ అర్ధ బిందువు స్వరం అన్నటువంటి అక్షరం. మొత్తం రెండు స్వరాలు కలిపితే మనకి తన్ అని వచ్చింది. అంటే ఇది కరెక్టే. ఇది మనం కవిత్వ రూపంలో, పద్య రూపంలో వాడకంలో ఉంది. దీనిని ఖండ బిందువు అని కూడా అంటారు. ఏమంటారు దీన్ని? అర్ధ బిందువుని ఇంకొకటి అంటారు అర్ధానుస్వరము, ఖండ బిందువు అని అంటారు. ఈ రెండింటికి అర్ధస్వరము, రెండవది ఖండ బిందువు. అంటే సగము పోసేసి ఉంటాయి లేదా సగం ఉంది అని చెప్పడం. ఈ రెండు పేర్లు ఈ అర్ధ బిందువుకి ఉంది. అర్ధానుస్వరము ఒకటి, రెండవది ఖండ బిందువు అని వీటి రెండింటికి అర్ధ బిందువుకి
రెండు విధాలుగా చెప్తారు. అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది తెలుగులో వ్యవహారిక భాషలో వాడకంలో ఉండదు. ఎందుకంటే మనం వ్యవహారిక రూపంలో అంటే ఇందాకే చెప్పాను, వ్యవహారికము అంటే మన మాతృభాష, మన యాస పైన ఆధారపడి ఉంటుంది కనుక దాన్ని అరసున్నాని వాడే అంత శక్తి మనకి ఉండదు, అలా వాడలేం. ఎందుకన్ అని అన్నాం అంటే దాని అర్థం ఏంటి? ఎందుకన్ అని. ఎందుకన్ అంటే ఈ అర్థం ఏమిటి? సామాన్యులకి అర్థం కాదు. ఎందుకన్నంటే ఎందుకు అని దాని అర్థం, దేనికోసము అని దాని అర్థం. ఎందుకన్ అని అన్నామంటే ఎందుకన్, ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను, ఎందుకన్, ఎందుకన్ అని రాశారు. ఇది ఇక్కడ మనం అర్ధబిందువుతో పూర్తి చేస్తాం. ఎందుకన్, ఇది క్వశ్చన్ మార్క్. అందుకే దీనిని మనం ఈ అర్ధబిందువు ఉపకారము ఉపయోగము ఏంటి, ఎందుకు ఏంటి అని ఇందులోని ఎందుకన్ అని రాశాం, ఎందుకు అని ఇక్కడ రాశాం. అంటే ఇది వ్యవహారిక రూపంలో మనం చెప్తాం. ఇది మనం పద్య రూపంలో ఎందుకన్, ఎందుకన్ అని దీన్ని చెప్తాం. అంటే ఇది మనం వ్యవహారికానికి ఉపయోగపడినటువంటి అర్ధ బిందువు. దీనిని ఆ అర్ధ బిందువునికి వచ్చినటువంటి శబ్దాన్ని ఇప్పుడు ఇక్కడ రాశాం కదా, ఎందుకన్ అని, ఎందుకన్, ఎందుకన్ అని ఇక్కడ ఆ అర్ధ బిందువుకి ఇన్ అనే శబ్దం చేరుతుంది. అంటే ఇది మనకి వ్యవహారికము కాదు అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది చేరిన అర్ధ బిందువు చేరిన వెంటనే ఇది వ్యవహారిక రూపంలో కాదు అని. అందుకని ఆ అర్ధ బిందువుని ఇలా ఉపయోగించుకుంటాం. అది ఛందోబద్ధానికి అంటే ఛందస్సు పరంగా దీనిని మనం వాడుకోవాలి. ఇది కవులు తన పద్య రూపంలోనే ఈ అర్ధ బిందువుని వాడుకుంటారు అని. అంటే పూర్వస్వరానికి పక్కన, పూర్వస్వర పక్కనికి కుడివైపుకు చేరి ఉంటుంది ఇది. అంటే అంతకుముందు ఇది వ్యంగ్యము, అసలు తెలియదు, ఈ అక్షరానికి రూపం లేదు. కానీ ఇది వ్యంగ్యం అయినప్పటికీ, అంటే ప్రాణము లేనటువంటి అక్షరం అయినప్పటికీ కూడా ఈ అక్షరమునకు అనుస్వరం అని అంటాం. అంటే దీనికి మనం గౌరవం ఇచ్చి న్యాయం చేకూర్చాలి అని అన్నప్పుడు పూర్వస్వరానికి తరువాత ఉన్నటువంటి ఉత్తర స్వరంగా దీన్ని చేర్చుకోవాలి. ఉత్తర స్వరంగా దీన్ని చేర్చుకుంటే దీనికి ఉన్నటువంటి న్యాయం చేకూర్చేవాళ్ళం అవుతాం. అందుకే కవులు ఈ స్వరం అనుస్వరంగా చెప్పారు. ఇది అరసున్న విలువ. ఇక్కడ చూడండి, విసర్గం వచ్చింది. ఇది సాధారణంగా మన వ్యవహారిక రూపంలో కానీ మనం మాట్లాడే సమయంలో కానీ ఈ పదాన్ని మనం అక్కడ కనిపించదు కూడా. ఎందుకనగా ఇవి సంస్కృతానికి సంబంధించినటువంటి విసర్గం. ఇది ఈ పదంలోని చాలా అరుదుగా మనకి ఈ విషయాలు, ఈ విసర్గం కనబడుతూ ఉంటుంది. అందుకే వినియోగించబడడానికి వీలుగా ఉండదు ఎప్పుడూ వ్యవహారిక రూపంలో. ఇవి సంస్కృత పదంలో వినియోగించబడుతుందే తప్ప వ్యవహారిక రూపంలో వాడబడదు. అందుకు ఉదాహరణగా మీరు ఇక్కడ రాసిచ్చారు, అంతఃపురం, పురము అని, అంతఃపురము అని ఇక్కడ వాడుకున్నాం. దాని సందులోకి వెళితే అంత ప్లస్ పురము అని. అంటే అర్థం ఏంటి? అంత ప్లస్ పురము అంటే ఏమిటి? అంత అంటే లోపల, పురము అంటే అర్థం ఏమిటి? పురము అనగా నగరము అని అర్థం. అంటే ఆ ప్యాలెస్, దానికి ఇంగ్లీష్లో ప్యాలెస్ అంటారు. ఆ ప్యాలెస్లో ప్రతిదీ ఒక విశాలమైనటువంటి పెద్ద నగరంలా ఉంటుంది. అంటే రాణులు నివసించి ప్రదేశం, అంత పెద్ద సిటీలా ఉంటుంది లోపల. కనుకని అంత పెద్దది కనుక దానిని అంతఃపురము లేదా ఆంగ్ల భాషలో దానికి ప్యాలెస్ అని కూడా అంటారు. ఇక చూడండి, ఉచ్చారణ మాత్రం సరైన పద్ధతుల్లో తెలుగు భాష ప్రాముఖ్యతను పెంచడానికి కోసమే మన తెలుగు భాష ఉచ్చారణ సరైనటువంటి పద్ధతుల్లోనే మాత్రమే ఉండాలి.
ప్రతిదానికి అక్షరానికి న్యాయం చేయాలి. చేస్తేనే తెలుగు భాష ప్రాముఖ్యత గొప్పతనం పెరిగి కవులకు గౌరవించే వాళ్ళం మనం అవుతాం. కనుకని ఇక్కడ చూడండి, దు ఖము అని కా కింద కా కాదు, దు అక్కడ విసర్గం ఎలా ఉందో చూడండి, దాని ఉచ్చారణ దు ఖము అని. అంటే బాధ అశాంతి అయినటువంటిది. ఇలాంటి ముఖ్యమైనటువంటి సందర్భాలలో సంస్కృత భాష యందు ఇవి ఎక్కువగా మసలుతూ ఉంటాయి. కనుకని దీనిని మనం ఈ విసర్గాన్ని ఇలా వాడుకుంటాం. ఈరోజు ఈ 3 భాగములు అవి మీకు చెప్పబడింది. ఉభయాక్షరం అంటే స్వరానికి అనుస్వరానికి అచ్చులకు హల్లులకు రెండింటికి న్యాయము చేకూర్చగలిగినటువంటి అక్షరములను ఉభయాక్షరములని పిలుస్తారు. ఇక రెండవది సున్నా అని చెప్పాము. 3 భాగాలలో మొదటిది సున్నా అనగా దాని విలువ ఏంటో దానికి చెప్పాను. అర్ధ బిందువు అంటే పూర్ణ బిందువు. ఆ సున్నాకి పూర్ణ బిందువు లేదా నిండు సున్నా అని చెప్తాం. ఇది రెస్పెక్ట్. ఇది దానికంటే ఇంకా పెద్ద రెస్పెక్ట్. దీనిని అరసున్నా అని అన్నాం. దీనిని మనం పిలిచేది అర్ధ బిందువు అని పిలవాలి తప్ప దానిని అరసున్నా అని పిలవడం తప్పు. ఇక అర్ధానుస్వరం, అదే అర్ధ బిందువుకి ఇంకో 2 పేర్లు ఉన్నాయి. ఏమిటది? అర్ధానుస్వరము ఖండ బిందువు అని అంటారు. అర్ధానుస్వరము ఖండ బిందువు అని ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు. ఇవి తెలుగులో వ్యవహారిక భాషలో వాడుకమలో లేవు, ఉండవు. మూడవది విసర్గం. ఇది సంస్కృత పదాలను మాత్రమే వాడతారు. మన ఈ క్లాసు మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు, లైక్ చేయనటువంటి వాళ్ళు, మీరు షేర్ చేయనటువంటి వాళ్ళు, మీరు తప్పకుండా ఈ 3 చేసుకొని ఇంకా అత్యంత రసవత్తరమైనటువంటి వ్యాకరణ ఛందోబద్ధమైనటువంటి సంస్కృత తెలుగు సంధులు, సమాసాలు, అలంకారాలు, సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు, కర్తార్థక కర్మార్థక వాక్యాలు, పంక్తులు, ఇన్వర్టెడ్ కామాసు తెలుగు ఎలా చదివితే మనం ఇంప్రూవ్ చేయగలం. మనం అనేక రకములైనటువంటి అక్షర దోషాలు చేస్తూ ఉంటాం, లెటర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఎక్కడ మనం ఫుల్ స్టాప్ చేయాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి, ఇవన్నీ తెలుసుకొని తెలుగు భాష పవిత్రతను పెంచడానికి, తెలుగు భాష పైన కాస్తంత మనసు లగ్నం చేసి ఆ భాష యొక్క విలువలను పెంచుతారని, మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.